హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం మన ఆధార్ కార్డ్‌ని అన్‌లాక్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో, ముందుగా మనం లాక్ అంటే ఏంటి? లాక్ అంటే మన ఆధార్‌ని లాక్ చేసుకోవడం అంటే ఏంటంటే, మన ఆధార్ కార్డ్‌లోని బయోమెట్రిక్ అలాగే ఈరిస్ అంటే కనుపాపలు మన ఫేస్‌ని లాక్ చేసుకోవడం అనమాట. సో, ఇది లాక్ చేసుకోవడం వల్ల మన డేటా అనేది సేఫ్‌గా అనేది ఉంటుంది. సో, ఎవరు స్కామ్ చేయడానికి అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సపోజ్ మీరు ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారు. అక్కడికెళ్ళిన తర్వాత మీరేం చేస్తారు? మీ బయోమెట్రిక్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమవుద్ది? మీ బయోమెట్రిక్ యాక్సెస్ అయ్యి ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేసి తర్వాత మీకు సిమ్ కార్డ్ అనేది ఇస్తారు. సో, అలాగే చాలా చోట్ల మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా మీ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో, ఎవరైనా మనకు తెలియకుండా మన ఆధార్ కార్డ్‌ని వాడాలనుకుంటున్నారనుకోండి, అటువంటి టైంలో మీరు ఈ ఆధార్ లాక్ ఏసుకోవడం వల్ల మీరు సేఫ్‌గా అనేది ఉంటుంది మీ ఆధార్ కార్డ్ గూడా. ఓకేనా? మీ డేటా, మీ ఆధార్ కార్డు అలాగే మీరు స్కామ్స్ నుంచి గూడా సేఫ్‌గా ఉంటారు. సో, ఇది లాక్ ఏసుకోవడం వల్ల మీకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో, ఒకవేళ మీరు ఇన్ కేస్ అన్‌లాక్ చేసుకోవాలనుకుంటే గూడా అన్‌లాక్ అనేది మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాన్ని అన్‌లాక్ అనేది చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్‌ని అన్‌లాక్ చేసుకుంటే గనక మీకు 10 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఆ 10 మినిట్స్‌లో మనకి మన వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. కంప్లీట్ కాంగానే మళ్ళీ మనకి 10 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్‌గా మన ఆధార్ కార్డ్ అనేది మళ్ళీ లాక్ అనేది అవుతుంది. మళ్ళీ మీకేమైనా కావాలనుకుంటే గనక అన్‌లాక్ చేసుకొని మళ్ళీ మీ డేటా అనేది ఎవరికైనా ఇవ్వచ్చు. అలాగే బయోమెట్రిక్ పెట్టొచ్చు. అలాగే ఆధార్ ఓటీపీ పొందవచ్చు. సో, ఈ విధంగా మీరు మీ ఆధార్ కార్డ్‌ని అన్‌లాక్ చేసుకొని ఫీచర్స్ అనేది వాడొచ్చు. వీలైనంత వరకు మీ కార్డ్‌ని మీ ఆధార్ కార్డ్‌కి లాక్ అనేది కంపల్సరీ ఏసుకోండి. ఏసుకుంటే గనక ఫ్యూచర్‌లో మీ ఆధార్ కార్డ్ అనేది స్కామ్ అనేది కాదు. సో, దాని మన ఆధార్ కార్డ్‌ని ఎలా లాక్ చేసుకోవాలి, అలాగే ఎలా అన్‌లాక్ చేసుకోవాలనేది కంప్లీట్ వీడియో అయితే కంప్లీట్ ప్రాసెస్ అనేది ఇక్కడ నేను చూపిస్తాను. సో, ఓకేనా? సో, మీ ఆధార్ కార్డ్ లాక్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్‌లో అయినా సరే. సో, నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. గూగుల్ సెర్చ్‌లో ఏం చేస్తారంటే UIDAI.gov.in అని సెర్చ్ చేయండి. సో, ఓకేనా? నేను వీడియో డిస్క్రిప్షన్‌లో ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా ఈ వెబ్‌సైట్‌కి అనేది రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? UIDAI.gov.in సెర్చ్ చేయండి. సో, నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ టు ఎంటర్ ద వెబ్‌సైట్. సో, మీకు కావాల్సిన లాంగ్వేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్, హిందీ అలాగే మనకి తెలుగు లాంగ్వేజ్ కూడా కనబడుతుంది. మీకు తెలుగు కావాలనుకుంటే తెలుగు లాంగ్వేజ్‌పై క్లిక్ చేసి కూడా మీరు తెలుగులో ఓపెన్ అనేది చేసుకోవచ్చు. సో, నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌పై క్లిక్ చేస్తే గనక నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇలా. సో, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటే మీకు గెట్ ఆధార్ అలాగే ఆధార్ సర్వీసెస్ కనిపిస్తుంది కదా! ఇంకా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి వెరిఫై యాన్ ఆధార్ నంబర్, వెరిఫై ఈమెయిల్, మొబైల్ నంబర్, వర్చువల్ ఐడీ జనరేటర్ అలాగే ఆధార్ పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఈకేవైసీ, లాక్, అన్‌లాక్ బయోమెట్రిక్స్ అని కనబడుతుంది కదా! సో, ఇక్కడ క్లిక్ చేయండి. లాక్, అన్‌లాక్ బయోమెట్రిక్ సర్వీసెస్. సో, క్లిక్ చేసాక చూడండి నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు మై ఆధార్. సో, ఇక్కడ మీరేం చేస్తారంటే స్టార్టింగ్ లాగిన్ ఇక్కడ లాగిన్ అయితే కావాలి. సో, మీరు మీ ఆధార్ కార్డ్‌ని అన్‌లాక్ చేసుకోవాలంటే కంపల్సరీ మీ ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉండాలి. అలా ఉంటేనే మీరు మీ ఆధార్ కార్డ్‌ని అన్‌లాక్ అనేది ఎప్పుడైనా, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు మొబైల్ నంబర్ లింక్ ఉంటే గనక మీ వెబ్‌సైట్‌కి వచ్చేసి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! లాగిన్‌పై క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ ఇక్కడ మీకు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా! ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేశాక మనకి మీ ఆధార్ కార్డ్‌లో ఏదైతే మొబైల్ నంబర్ రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్‌పై క్లిక్ చేయండి. మనం ఓటీపీ ఎంటర్ చేస్తే లాగిన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో, లాగిన్‌పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనం సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయితే అయ్యాము. లాగిన్ అయ్యామా కాలేదని చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి మనకి ఈ పైన కనబడుతుంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే గనుక మీ ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఓకేనా? మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సో, ఇప్పుడు లాగిన్ అయితే అయిపోయాం. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే డాక్యుమెంట్ అప్డేట్ అలాగే డౌన్లోడ్ ఆధార్
ఆధార్, పీవీసీ కార్డ్, అడ్రస్ అప్డేట్. కిందకి స్క్రోల్ చేసుకుంటే బ్యాంక్ స్టేటింగ్ స్టేటస్, అలాగే జనరేట్ వర్చువల్ ఐడి, లాక్, అన్లాక్ బయోమెట్రిక్స్ అని కనబడుతుంది కదా. సో ఇక్కడ లాక్, అన్లాక్ బయోమెట్రిక్స్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకు చూడండి, మనకి హౌ లాక్, అన్లాక్ బయోమెట్రిక్ వర్క్స్. సో ఇక్కడ చూడండి, బయోమెట్రిక్ లాక్ అనమాట ఇది. బయోమెట్రిక్ లాక్ అన్లాక్ ఫీచర్ ప్రివెంట్స్ పాసిబుల్ మిస్యూజ్ ఆఫ్ ద రెసిడెన్స్ బయోమెట్రిక్ డేటా. మీ డేటా అనేది మిస్యూజ్ చేయడానికి రాదు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఓకేనా, చూడండి మనకి లాక్ అనే ఆప్షన్ ఇచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే మనకు బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చినా అది లాక్లో ఉంటుంది కాబట్టి అది రాదన్నమాట. అలాగే ఇరేజ్ అంటే మన కనుపాప పెట్టి కూడా స్కాన్ చేస్తారు కదా, అప్పుడు కూడా లాక్ ఉండడం వల్ల అది యాక్సెప్ట్ అనేది కాదు. మన ఫేస్ రికగ్నైజేషన్ కూడా కాదు. అలాగే ఓటీపీ ద్వారా కూడా మన ఆధార్ కార్డ్ని యాక్సెస్ చేయలేము లాక్ వేసుకుంటే కనుక, ఓకేనా. అన్లాక్ చేసుకుంటే కనుక మళ్ళీ అన్ని ఫీచర్స్ చూడండి, అన్లాక్ అనేది వచ్చేసింది. ఇక్కడ టిక్ మార్క్, రైట్ మార్క్ కనబడుతుంది కదా, అన్లాక్ అనేది వచ్చేసింది. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి, లాక్ బయోమెట్రిక్స్ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, యువర్ బయోమెట్రిక్స్ హ్యాస్ బీన్ లాక్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మన బయోమెట్రిక్ అయి సక్సెస్ఫుల్గా లాక్ అనేది అయింది, ఓకేనా. సో ఇప్పుడు మనం లాక్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసినా లాక్ ఉంది కాబట్టి ఏం చేయలేము. అంటే వేలిముద్ర ఇచ్చినా కానీ అది యాక్సెప్ట్ అనేది చేయదు. సో ఇక్కడ చూడండి, మనం బ్యాక్ వచ్చి చూస్తే కనుక ఇక్కడ చూడండి లాక్, అన్లాక్ బయోమెట్రిక్. ఇక్కడ చూడండి మనకి లాక్ అనేది ఇక్కడ పడిపోయింది. సో ఇప్పుడు అన్లాక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి అన్లాక్ బయోమెట్రిక్ కనబడుతుంది. అన్లాక్ బయోమెట్రిక్ టెంపరీ, అన్లాక్ బయోమెట్రిక్ పర్మనెంట్లీ. టెంపరీ అంటే మనకి ఇక్కడ టెంపరీ అంటే 10 minutes. లేదు నేను మొత్తమే లాక్ అనేది తీసేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే కనుక ఇక్కడ పర్మనెంట్ ఆప్షన్పై క్లిక్ చేసి మీరు పర్మనెంట్గా మీ ఆధార్ కార్డ్ లాక్ని అన్లాక్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ నేను టెంపరీ అన్లాక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి, టెంపరీ అన్లాక్ అంటే ఫర్ షార్ట్ టైం డ్యూరేషన్. పర్మనెంట్ బయోమెట్రిక్ అన్లాక్ అంటే అంటిల్ నెక్స్ట్ టైం యూ లాక్. నువ్వు లాక్ వేసేంత వరకు అది అన్లాక్లోనే ఉంటుంది మళ్ళీ, ఓకేనా. సో ఇప్పుడు యూజ్ అన్లాక్ బయోమెట్రిక్ టెంపరీ అనిపిస్తుంది కదా. సో నేను ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ పై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, యువర్ బయోమెట్రిక్ హ్యాస్ బీన్ అన్లాక్డ్ సక్సెస్ఫుల్లీ టిల్ 24th October 2023. సో మనకు టైం అనేది చూపిస్తుంది చూడండి, 12:28. మనకి ఇప్పుడు టైం అయితే 12:16. సో 10 minutes ఉంటుంది. 10 minutes అనేది మనకి అన్లాక్ అనేది అవుతుంది. 10 minutes తర్వాత మళ్ళీ లాక్ అనేది పడిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ విధంగా మీరు మీ ఆధార్ కార్డ్కి లాక్, అన్లాక్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే నాకు కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది. నేను ఇంకా